నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన మంత్రివర్గ సమావేశం. టీచర్ పోస్టుల భర్తీకి మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం. సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే కొడాలి నాని, చంద్రబాబుకు మతి భ్రమించి వైసీపీ పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నారని ధ్వజం. భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న న్యాయవాదుల రిలే దీక్షలు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం క్రూరమైందని న్యాయవాదులు ధ్వజం. 30వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన స్థానికులు. బోండా ఉమా నియోజకవర్గ అభివృద్ధిలో విఫలమయ్యారని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల భర్తీకి మెగా DSC నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ పోస్టుల భర్తీకి మెగా DSC నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాసెస్ లో భాగంగా తొలుత టెట్ నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. DSCలో టెట్ మార్కుల వెయిటేజీ ఉండటంతో తొలుత టెట్ నిర్వహించి ఫలితాలు వెల్లడించాక DSC నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. DSC 2024 నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 6,100 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెట్ DSC నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా జవాబిచ్చారు. అధికార వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ రా కదలిరా అంటూ కదలి వెళ్తున్న చంద్రబాబు ప్రజలకు ఏం చెప్తారు చెప్పకుండా మా ఎమ్మెల్యేలు మంత్రులను తిడుతున్నారని, 2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారని అన్నారు. ఇప్పుడు ఆయన చేసేదేముంటుందన్నారు. సీఎం జగన్ 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 20 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా చర్యలు చేపట్టారని, పీకేసిన 5-6 మాత్రమే చంద్రబాబు తీసిన తలుపులోకి వెళ్లారని అన్నారు. రేపు టీడీపీ జనసేన సంకీర్ణంలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే సీట్లు రాని అభ్యర్థులు ఆ పార్టీలనే తగలబెడతారని అన్నారు. ముందు తలుపులు తీసి పక్కవారిని ఆహ్వానించడం మాని తమ పార్టీ కొంప కాకుండా చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన తహసీల్దారులాగా ఆ 10 మంది పనికి మాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆవిడకి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము. రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరో రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాళ్ళు. పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారు పంచోడు కొట్టి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇళ్ళకెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈరోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి 0% ఓటింగ్ ఇస్తారు. ఇంకోటి చెప్పుద్ది ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్. పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, స్టీల్ ప్లాంట్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఏ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పింది. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందో ఈరోజు రాష్ట్రంలో? మోడీ గారికి 350 సీట్లు వస్తాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజా హక్కులను చట్టబద్ధంగా హస్తగతం చేసుకునేందుకు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకొచ్చినట్లు సీనియర్ న్యాయవాదులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో నగరంలోని బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట చేపట్టిన ఆందోళన నేటికి 43వ రోజుకు చేరుకుంది. 43వ రోజు చేపట్టిన దీక్షలో సీనియర్ న్యాయవాదులు చెరుకూరి శ్రీపతిరావు, శాసన అజయ్ కుమార్ దీక్షలో పాల్గొన్నారు.
దీక్షలో పాల్గొన్న న్యాయవాదులకు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బోండా ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు చెరుకూరి శ్రీపతిరావు, చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ చట్టం క్రూరమైందని మండిపడ్డారు. సామాన్యుల ఆస్తులకు రక్షణ ఇవ్వని భూ యాజమాన్య హక్కు చట్టంలోని లోగుట్టును అందరికీ అర్థమయ్యేలా చెప్పి చైతన్యం చేస్తామని న్యాయవాదులు ప్రజలకు భరోసా ఇచ్చారు. భూ చట్టాలు అంటే టైటిలింగ్ యాక్ట్ మీద 2022 చట్టం అనేది చాలా దారుణమైన విషయం. భూసేకరణ చట్టం కాదు, ఇది భూపక్ష చట్టం అనే చట్టంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలకి కావాల్సిన హక్కులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ₹1 ఇవ్వగా ప్రతి ₹1 కోటి ప్రాపర్టీ కొంటే ఇవాళ ₹10 లక్షల దాకా మనకు ఖర్చు అవుతా ఉన్నాయి. రిజిస్ట్రేషన్కి 8% ట్యాక్స్ ద్వారా తక్కువ ఇతర ఖర్చులు అవుతూ ఉన్నాయి. ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ఈ చట్టాలన్నీ కాదని చెప్పి రిజిస్ట్రేషన్ చేయాలా, స్టాంప్ డ్యూటీ కట్టాలా, కట్టిన తర్వాత కూడా మళ్ళీ ఈ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నది కాకుండా మళ్ళీ ల్యాండ్ సీలింగ్ అథారిటీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. చేయించుకోకపోతే కనుక మీ ప్రాపర్టీ ఉంటుందో లేదో తెలియదు. ఎవరైనా వచ్చి ఈ ప్రాపర్టీ నాదే అని చెప్పి క్లెయిమ్ పిటిషన్ పడేస్తే ఇక ఆ ప్రాపర్టీ అట్లా పెండింగ్ పడిపోయినట్టే. దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం ఆ రెవెన్యూ పీపుల్ ఇచ్చారు. అంటే భారతదేశంలో భారత రాజ్యాంగం క్లియర్గా చెప్పడం జరిగింది, జ్యుడిషియరీ అనేది సపరేట్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. అక్కడ ఎవరైతే ప్రతి జిల్లాకి ఒక ట్రిబ్యునల్ లాగా పెట్టి ఆ ట్రిబ్యునల్ ప్రిసైడెడ్ బై ఆర్డీఓ ర్యాంక్ ఆఫీసరు ప్రిసైడ్ చేసి ఆయన తీర్పులకి వదిలేసిన ఈ యొక్క చట్టం ఇది. జ్యుడిషియరీ ఒక డిస్ప్యూట్ కనుక వచ్చినట్లయితే, ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వస్తే ఆ ల్యాండ్ డిస్ప్యూట్ని సివిల్ కోర్టు కాకుండా ఆ యొక్క ల్యాండ్ డిస్ప్యూట్ని ఆర్డీఓ ట్రిబ్యునల్కి నివేదించి అక్కడ తీర్పు పొందే అవకాశం ఈ చట్టం ద్వారా ఉన్నది. అలాంటి చట్టం ద్వారా వచ్చిన చట్టం ఆ యొక్క ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో రెవెన్యూ ఆఫీసర్ అయి ఉండి అతను ఈ జిల్లా మంత్రో, ఆ జిల్లా ఎమ్మెల్యే ఎవరో ఉంటే వాళ్ళకి అనుగుణంగా ఉండి వాళ్ళ యొక్క తాబేదారుగా పనిచేసే ఆర్డీఓలు కూడా వీళ్ళంతా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు రాజకీయ యొక్క ప్రాముఖ్యత, ప్రాబల్యం ఉండి తద్వారా చట్టానికి, న్యాయానికి అతీతంగా తీర్పులు ఇచ్చే అవకాశం ఉండి ఎవరైతే ఈ యొక్క చట్టానికి ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆ చట్టం అనుకూలంగా వెళ్ళినట్లయితే వాళ్ళకి తప్పకుండా అన్యాయం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్క న్యాయవాదులు కూడా అంటే అన్ని యొక్క ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న బోండా ఉమా గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే వెల్లంపల్లి విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 30వ డివిజన్ బుడమేరు మధ్యకట్ట తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బీహెచ్ఎస్వి జానారెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా 30వ డివిజన్ మధ్యకట్ట ఏరియాలో పర్యటించామన్నారు. బోండా ఉమా గతంలో 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతంలో అభివృద్ధిని విస్మరించారన్నారు. బోండా ఉమాను బుడమేరు మధ్యకట్ట ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ఈరోజు 30వ డివిజన్లో మధ్యకట్ట ప్రాంతం అంతా కూడా ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సోదరుడు జానారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు అవుతు శ్రీ శైలజారెడ్డి గారు, అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జగనన్నే మళ్ళీ రావాలని చెప్పని అవ్వాతాతలైతే కనుక చక్కగా 1వ తారీఖు పొద్దున 5 గంటలకే మా పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఆయనకే ఓటేస్తాము అని చెప్పనే విధంగా ప్రజలందరూ కూడా దీవిస్తున్నారు. కాకపోతే దీంట్లో చిన్న చిన్న సమస్యలు, ఎందుకంటే 2 కెనాల్స్ మధ్యలో ఈ యొక్క మధ్యకట్ట ఉంది. దీంట్లో కొంత వాటర్ తక్కువ ఉండేటప్పటికి దోమలు బాగా వస్తున్నాయని చెప్పడం, నిన్నటి నుంచి మనం డ్రోన్స్తో కూడా కెనాల్స్ని దోమల నివారణ కోసం అని చెప్పని నిన్నటి నుంచి బిగింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫాగింగ్ కూడా ఇంకా ఎక్కువ చేసే విధంగా, దోమల నుంచి నివారణ ఉండే విధంగా పూర్తిగా కూడా అన్ని రకాలు కూడా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా చిన్న చిన్న రోడ్స్ కూడా అన్నీ మన సీఎం గారు అయితే గడప గడపకి మన ప్రభుత్వం నిధులు ఉన్నాయి, ఆ నిధులతో వేయడం కానివ్వండి, ఇంకా అరాకొర కొన్ని మిగిలిన అవి కూడా వెంటనే నిన్న ఇవాళ రేపట్లో వాటిని కూడా శాంక్షన్ చేసి అందరి రోజు 30వ డివిజన్ 249వ సచివాలయంలో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ 249వ సచివాలయం మధ్యకట్టలో పర్యటించడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మళ్ళీ జగనే రావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మా సార్ చెప్పినట్టుగా అలాగే దోమలు అనేది వాతావరణంలో మార్పు వల్ల కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే.
ఈ దోమల నివారణకి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారిని, మేయర్ గారిని జరిగినటువంటి నిన్న రివ్యూ చేసి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా తొందరగా దోమల బెడద నుంచి ఈ ఏరియానంతా కూడా కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి సర్వీస్ ఇస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల పక్షాన ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే. ఇంకా ఇప్పటి వరకు ఇక్కడ ఈ మధ్యకట్లో జీజీఎంపీలో 20 లక్షలు ఈ సచివాలయం. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద వెలుగు యానిమేటర్స్ 36 గంటల రాష్ట్ర మహాధర్నాను చేపట్టారు. అన్ని రాజకీయ కార్మిక సంఘాల నేతలు ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి యానిమేటర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న యానిమేటర్స్ 3 సంవత్సరాల కాలపరిమితిని తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘ నాయకురాలు ధనలక్ష్మి డిమాండ్ చేశారు. యానిమేటర్స్ అందరికీ హేఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు వెంటనే నిలిపివేయాలన్నారు. సంస్థలో గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వెలుగు వివోఏలు నిన్నటి నుంచి 36 గంటల ధర్నాని కొనసాగిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివోఏలు 3 సంవత్సరాలు మాత్రమే చేయాలి, 3 సంవత్సరాల కాలం దాటిపోయినటువంటి వాళ్ళందరూ దిగిపోవాలి, కొత్త వారిని నియమించుకుంటామనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం సర్క్యులరు 2019లో విడుదల చేసింది. 4.5 ఏళ్లుగా ఆ సర్క్యులర్ని రద్దు చేయమని మేము కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఆ సర్క్యులర్ని రద్దు చేయకుండా మిమ్మల్ని కొనసాగిస్తున్నాం కదా, ఇబ్బంది ఏమిటనే పద్ధతిలో ప్రశ్నిస్తూ ఉంది. మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, వెలుగు వివోఏలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు, సెర్ప్ ఉద్యోగులు కూడా కాదు. కానీ వీళ్ళ మీద మీ పెత్తనం ఏమిటి అని అడుగుతూ ఉన్నాం. వీళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్యోగులు. వీళ్ళు ఉద్యోగులుగా ఉంటే గ్రామ సంఘాలు డబ్బులు ఇవ్వలేకపోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి జీతం ఇచ్చేటటువంటి పని చేస్తుంది. గ్రామ సంఘాలకి డబ్బులు ఇస్తున్నారు తప్ప వివోఏలకి ప్రభుత్వం డైరెక్ట్గా జీతం ఇచ్చే పని చేయడం లేదు. కానీ ఈ స్వతంత్ర సంఘాలకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,000 మంది వివోఏలు నడి రోడ్డు మీద విజయవాడ ధర్నా చౌక్లో నిలబడడానికి కారణం ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ అనేది ఒకటి వెలుగులోకి తీసుకొచ్చినారు. ఈ 3 సంవత్సరాలు పనిచేసి ఇంటికి వెళ్ళిపోవాలనే పద్ధతిలో అధికారులు అయితేనేమి ప్రభుత్వమైనా చెప్తా ఉంది. గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నాం, సంఘాలను తయారు చేసినాం, సంఘాలకు ప్రభుత్వానికి వారధుల్లాగా పనిచేసినాం, సభలు పెట్టినా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా వివోఏలు జనాలు తీసుకురావడం, అదే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతిదీ ప్రజల దగ్గరికి చేరవేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాం. మా పనులే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ల పనులు కూడా మాతో చేపిస్తూ ఉన్నారు, రకరకాల వ్యాపారాలు చేపిస్తూ ఉన్నారు. మద్యపాన నిషేధం అమలు చేయాలని ఏపీ మహిళా సమైక్య ధర్నా చేపట్టింది. మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తామన్న సీఎం జగన్ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లెనిన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ధర్నా చేపట్టింది. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం దాదాపు అంతంగా వస్తూ ఉంది. ఇక 3 నెలల సమయం మాత్రమే ఆయన అధికారం ఉంది. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, రాబోయే 5 ఏళ్లలో దశల వారీగా మద్యపాన నియంత్రణ చేస్తాము, మద్యాన్ని నిషేధిస్తాము, మద్యాన్ని నిషేధించిన తర్వాతనే 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా అధికారానికి వచ్చిన వెంటనే 10% షాపులు కూడా ఆయన తగ్గించాడు. మరి ఇవాళ 5 ఏళ్ల తర్వాత చూస్తే గతంలో కంటే కూడా ఇవాళ ఎక్కువగా మద్యం ఏరులై పారుతూ ఉంది. అది కూడా ఆయన సొంత బ్రాండ్స్ అమ్మిస్తూ ఉన్నాడు. ఆయన బంధువులు ఏవైతే వాళ్ళ షాపులు ఉన్నాయో ఆ రోజు బెవరేజ్ కార్పొరేషన్స్లో తయారు చేసిన వాటిని మాత్రమే ఇవాళ ప్రజల్లో అమ్మిస్తూ ఉన్నాడు. పైగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మించడం వల్ల ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణలంక నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ అన్నారు. గోదావరి జిల్లాల్లో చేసిన అనుభవంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తానని తెలిపారు. కృష్ణలంక పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టడం జరిగిందని, బ్లేడ్ బ్యాచ్ పాయింట్స్ గుర్తించి స్పెషల్ టీంను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి బైండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు
లాస్ట్ థర్స్డే కృష్ణలంక పోలీస్ స్టేషన్ SHOగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా సార్ ఎప్పటికప్పుడు కృష్ణలంకలో ఉన్నటువంటి పోలీస్ రిలేటెడ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి, పోలీసు దేని మీద దృష్టి పెట్టాలి అనే దాని మీద సార్ కూడా స్పెషల్గా మాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బస్ స్టాండు సరౌండింగ్ ప్రదేశాల్లో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లైక్ గాంజా కానీ, తర్వాత ఈ NDPL DPLకి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి కానీ కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేశాము. ఆ పాయింట్స్ అన్నీ కూడా స్పెషల్గా మన QRT టీంని పెట్టుకున్న పాయింట్స్ అన్నీ కూడా తిరుగుతున్నాము. అదేవిధంగా కృష్ణలంక రివర్ బేస్ అంటే డౌన్లో ఉన్నటువంటి పద్మావతి ఘాట్ దగ్గర కానీ, ధోబీ ఘాట్ దగ్గర కానీ, అదేవిధంగా మనకి ఈ మార్వాడి టెంపుల్ దగ్గర కానీ, ఈ టెంపుల్ ఏరియాస్ అన్నీ కూడా రణదీప్ నగర్ కట్ట ఈ ఏరియాస్ అన్నీ కూడా మూవ్మెంట్ చేస్తున్నాము. ఈ ఏరియాలో ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వాటి మీద ఆ పాకెట్స్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్ దాని మీద ప్రశాంతంగా జరగాలనేది మా సిపి సార్ యొక్క ఆర్డర్స్. ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ముందుగా ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరు ఉన్నారు ఏరియాలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి రౌడీ షీటర్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయమని ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. దాంట్లో కొంతమందిని బైండ్ అవుట్ చేశాము ఇప్పటివరకు. ఇంకా కొంతమంది వాళ్ళు కూడా బైండ్ అవుట్ 1 or 2 daysలో బైండ్ అవుట్స్ కంప్లీట్ చేస్తాం. నాట్ ఓన్లీ రౌడీ షీటర్స్. స్థానిక 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రతి గడపకు మన వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎండి రూహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ, కార్పొరేటర్ ఈశ్వరపు దేవి, కోఆప్షన్ సభ్యుడు అలీంలతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 57, 60, 63, 64 డివిజన్ల పరిధిలో ప్రభుత్వ ఇళ్లలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేద ప్రజల చిరకాల కోరిక అయిన ఇళ్ల రిజిస్ట్రేషన్ తీర్చిన గొప్ప సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే వెల్లంపల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈశ్వరపు రాజు, ఆదినారాయణ, బాలప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా మరి మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవాళ 57వ డివిజన్లో మరి ఓటు అడగడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే గడప గడపలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల అమలు, అలాగే ఇంకా ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఏదైతే మన ఈ రాజరాజేశ్వరిపేటలో మరి బొడమేరు కట్ట పక్కనే ఉండటం వల్ల దోమలు అధికంగా ఉన్నటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కూడా ఉంది. ఎందుకంటే బొడమేరు పక్కనే ఉండటం వల్ల మరి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఈ డివిజన్లోకి వచ్చేటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ప్రధాన కాలువ ఏదైతే ఉందో బొడమేరు కాలువ, దాన్ని ఎప్పటికప్పుడు కూడా తూటు తీయించి మరి లార్వా స్ప్రే చేయించడం కూడా జరుగుతుంది. కానీ అది ఒక 10 రోజులకి 20 రోజులకి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ కౌన్సిల్ సమావేశంలో కూడా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా దోమలు విపరీతంగా ఉన్నటువంటి వాతావరణం కార్పొరేటర్లు అందరూ కూడా దృష్టి తీసుకొచ్చారు. మరి దాన్ని ఎలా చేయాలనేటువంటి మానిటరింగ్ మీద ఇవాళ కమిషనర్ గారు, అలాగే మేయర్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఇద్దరిని ఇచ్చి ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సెక్టర్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది. రానున్న ఎలక్షన్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెక్టర్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ సంపత్ కుమార్ ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలో సెక్టర్ ఆఫీసర్లు, పోలీస్ సెక్టర్ ఆఫీసర్లు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించే సెక్టర్ ఆఫీసర్కు అవగాహన అవసరమని, అందువలన ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసినట్టు మనం ఎక్కువ సమస్యాత్మక పోలీసు కేంద్రాలు ఉన్నాయి అని అంటే మనకి కాన్సన్ట్రేషన్ జరుగుతుందని తగ్గించుకుంటూ పోతున్నాం. అబ్జర్వర్ వెళ్తారు, పోలీస్ అబ్జర్వర్ కాన్స్టెన్సీ కూడా వస్తాడు, ఒకసారి 2 వస్తారు కాన్స్టెన్సీ డివైడ్ చేసి. సో ఆ వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేటువంటిది ఎందుకు తగ్గించుకుంటున్నారు రాదు అంటే ఫోర్స్ కూడా కేంద్రంతో వేయలేదు. సో ఆ నేపథ్యంలో తగ్గుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేటివ్ మెకానిజం ఫర్ వల్నరబిలిటీ మ్యాపింగ్ ఏంటి అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ సెక్యూరిటీ వీఆర్ ప్లేసింగ్ థర్డ్ ఐ అంటే 3వ కన్ను అంటే ఏంటి?
సంగీత సన్మండలి ఏపీ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన సంగీతోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. త్యాగరాజస్వామి పుణ్యతిథి బహుళ పంచమి సందర్భంగా సంగీత విద్వాంసులు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో త్యాగరాజస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలతో సంగీత కళాశాల నుంచి నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీత విద్వాంసులు సంగీతం పల్లకీ మోసి త్యాగరాజస్వామి పట్ల ఉన్న భక్తిని చాటుకున్నారు. మన తెలుగు వారందరికీ కూడా గర్వకారకులు మన తెలుగువారందరికీ గర్వకారకులైనటువంటి వాగ్గేయకారులు 96 కోట్ల రామనామాన్ని చేసిన సద్గురు సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు విజయవాడలో గత 30 సంవత్సరాలుగా సంగీత సన్మండలి సంస్థ ఎంతో వైభవంగా చేస్తోంది. మన తెలుగు భాషకి అలాగే మన సంస్కృతికి త్యాగరాజస్వామి చేసినటువంటి సేవ ఎంతో ఎప్పుడు కూడా ప్రాతస్మరణమైంది. అది ఎంతోమంది విద్వాంసులు ఇక్కడికి వచ్చి దేశ విదేశాల నుండి వచ్చి వందలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారం రోజులు జరిగే ఈ కార్యక్రమాలు ఫిబ్రవరి 4 వరకు జరుగుతాయి. త్యాగరాజ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తొలి నుండి జగన్పై ఏవైతే వాస్తవాలు చెబుతున్నామో అవి నిజమని, ఆయన సొంత రక్తం పంచుకు పుట్టిన ఆయన సోదరి షర్మిలనే తెలియజేస్తోందని తెలిపారు. ఇందుకు సాక్ష్యం ఈ మధ్య కడపలో జరిగిన ప్రెస్ మీట్లో భారతిరెడ్డితో చెప్పిస్తారా అంటూ షర్మిల జగన్ను నిలదీయటమేనని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి అబద్ధాలని, అవాస్తవాల్ని 2019లో ప్రజలకు చెప్పడం కానీ, ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడటం కానీ, ఇవాళ అన్నీ కూడా ఏమైతే మేము తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది. దానికి మొన్న కడపలో భారతిరెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీస్తున్నటువంటి ప్రెస్ మీటు అన్ని వాస్తవాలు వచ్చినాయి. దీంట్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కాడించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతిరెడ్డిని, అనిల్ కుమార్ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది, ఎన్నిటి మీద సొంత చెల్లెలు షర్మిల మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే. మేం చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది. నువ్వు ఏం మాట్లాడుతావు? రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఆడుదాం ఆంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ అనిత, జిల్లా స్పోర్ట్స్ అంబాసిడర్లు అబ్దుల్ రజాక్, భావన తదితరులతో కలిసి బుధవారం గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ప్రారంభించారు.
కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పతాకాన్ని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, ఆడుదామాంధ్ర పతాకాన్ని ముఖ్య అతిథులతో కలిసి మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు. క్రీడాకారులు మార్చ్ పాస్ట్ నిర్వహించి ముఖ్య అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. ఈరోజు మన విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి టీమ్స్తో ఈరోజు జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు అనేది ఈ 3 రోజులు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 4 గేమ్స్, ఇటు క్రికెట్, వాలీబాలు, కబడ్డీ అండ్ ఖోఖో. దీనికి ఆపోజిట్గా డిఆర్ఆర్ స్టేడియం, దండమూరి స్టేడియం అంటాము, దాంట్లో బ్యాడ్మింటన్ అనేటువంటి జరుగుతుంది. సో ఈ 3 రోజులు జరిగేటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఏదైతే ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కటి స్పోర్ట్స్మెన్షిప్ మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా అనేటువంటి పాటించారో అదేవిధంగా ఈ 3 రోజులు కూడా అదేవిధంగా ఉంటుందని అనుకుంటున్నాం. మంచి ఏర్పాట్లను చేసుకున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం. జిల్లా స్థాయిలో మీకు తెలిసిందే, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్కి 60,000, 30,000 ప్లస్ 10,000 అనేటువంటిది ఉండడము. ఒక 4 గేమ్స్కి ఒక 35,000, 20,000, 10,000 అనేది ఇంకొక గేమ్కి అనేటువంటి ఉండడం. అయితే మా టార్గెట్ ఎన్టీఆర్ జిల్లా నుండి వచ్చేది రేపు మనకి 6వ తారీఖు నుండి 9వ తారీఖున వైజాగ్లో జరిగేటువంటి స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా ఈ 5 రకాల గేమ్లో ఏదో ఒకటైనా మాకు వస్తుందని చెప్పేసి అని మాకైతే నమ్మకం ఉంది. మంచి టీమ్స్ అనేటువంటి ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. సెక్రటరియట్ స్థాయిలో నుంచి మొదలుకొని దాదాపు 5,000 మ్యాచ్లు అక్కడ ఆడారు. సో అప్పటి నుంచి మండల స్థాయికి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయికి ఈరోజు జిల్లా స్థాయి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. సో 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఆ టీమ్స్ అన్నింటి మధ్య, అంటే 7/5 35 టీంలు వచ్చాయి. ఈ 35 టీంల మధ్య మ్యాచెస్ అనేది 3 రోజుల పాటు జరుగుతాయి. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఎన్టీఆర్ జిల్లాకి తప్పకుండా ఈ 5 గేమ్స్లో ఏదో ఒక గేమ్లో మన స్ట్రాంగ్ టీమ్స్ వెళ్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ప్రైజ్తో తిరిగి వస్తారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి సక్సెస్ ఏంటి అని అంటే, మేము గమనించింది చాలా గేమ్స్ గతంలో మన రాష్ట్రంలో జరిగి ఉంటాయి. ఉమెన్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉండేది. ప్రజల కష్టాల్లో పాల్పంచుకుంటూ ఇతోదకంగా సేవ చేయటంలో సిపిఎం ఎప్పుడూ ముందుంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో పలుచోట్ల వైద్య క్యాంపులను నడిపిందని, వరదల్లో సహాయపడిందని, దళితులు, ఆదివాసీలు, ఇతర పేదల భూములను కబ్జా చేసే బడా నేతల ఆగడాలను ప్రతిఘటిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. అందుకు భిన్నంగా సామాన్య ప్రజల కోసం, పేదల కోసం అనునిత్యం ఉద్యమించే సిపిఎంకి అండగా, వెన్నుదన్నుగా నిలిచి భుజం తట్టి ప్రోత్సహించవలసింది ప్రజలేనన్నారు. ప్రజలపై విశ్వాసంతోనే నిలబడి పోరాడుతోందని, అందుకే ఫిబ్రవరి 1 నుండి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లి పార్టీ ప్రజా ఉద్యమాల నిర్వహణ నిధి వసూళ్లు చేయాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా హడావుడిగా ఎన్నికల ముందే ఈ టెస్టింగ్ సెంటర్స్ అన్ని హైవేల్లో ప్రతి చోట సైడ్ ల్యాండ్ కేటాయించే వాళ్ళకి 2 వైపులా రోడ్డు, వచ్చేదానికి పోయేదానికి 2 వైపుల రోడ్డు పెట్టి వాళ్ళకి కేటాయిస్తున్నారు ఈ టెస్టింగ్ పేరుతోటి. ఇప్పటికే బ్రేక్ ఇన్స్పెక్టర్లు, ఇవన్నీ రవాణా శాఖలో పలు రకాల వేధింపులకి లారీ ఓనర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న ట్రక్కులు, ముఖ్యంగా చిన్న ట్రక్కులు, పట్టణాల్లో ఉండేటువంటి చిన్న ట్రక్కులు, ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ మంగళగిరి మధ్య, లేదా విజయవాడ గుంటూరు మధ్య, ఏలూరు మధ్య తిరిగాయి చాలా వందల వేల సంఖ్యలో ఉన్నాయి. ఇట్లా ఇంటర్సిటీల్లో తిరిగేటువంటి ట్రక్కులు హైవే మీద వస్తే వాటిని పట్టుకొని ఫైన్లు వేస్తున్నట్టు వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయటం వల్ల వేధింపులతో పాటు అధిక భారం కూడా పడుతుంది. ఇప్పుడు వసూలు చేస్తున్న దాని మీద 2 రెట్లు 3 రెట్లు వసూలు చేస్తారు. ఇప్పుడు బిడ్డింగ్లు అడుగుతున్న తీరు ఏమిటంటే, ప్రభుత్వానికి ఎవరు ఎక్కువ చెల్లిస్తారు అంటే దాని అర్థం ఏమిటి? ప్రభుత్వానికి ఎక్కువ చెల్లించాలంటే ఈ ఆపరేటర్ల నుండి ఎక్కువ వసూలు చేయాలి. కాబట్టి దానికి అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఆయిల్ లేదు, బ్రేక్ ఆయిల్ లేదు, లేదా క్లచ్ ఆయిల్ లేదు, ఏదో ఒక పేరుతోటి ఈ డబ్బులు వసూలు చేసుకోవటానికి, దండుకోవటానికి ఇది తలపెట్టారు. అందుకని ఈ బిడ్డింగ్ మొత్తాన్ని కూడా తక్షణం రద్దు చేసి ఎన్నికల తర్వాతనే సమగ్రంగా మొత్తం ఆపరేటర్లతోటి, ఈ ట్రక్ ఆపరేటర్లు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మంత్రివర్గ సమావేశం, టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం.
సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబుకు మతి భ్రమించి వైసీపీ పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నారని ధ్వజం. భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న న్యాయవాదుల రిలే దీక్షలు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం క్రూరమైందని న్యాయవాదులు ధ్వజం. 30వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన స్థానికులు బోండా ఉమా నియోజకవర్గ అభివృద్ధిలో విఫలమయ్యారని విమర్శ. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.